బిగ్ బాస్‌లోని కళ్యాణ్ పడాలా? అదే 'సోల్జర్ కళ్యాణ్‌తో' నాకున్న 2 ప్రాబ్లమ్స్ మీకు చెప్తాను. ఒకటి మొన్న రమ్య అన్న మాటకి ప్రతి రివ్యూవర్‌కి కోపమొచ్చిందే. ప్రతి యూట్యూబర్‌కి కోపమొచ్చింది. అమ్మాయిలు పిచ్చి అనే వర్డ్ చాలా పెద్ద వర్డ్. ఒకళ్ళకి వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా కాన్షియస్‌గా ఉండి వాడాలి. వాళ్ళకి అంత కోపం వచ్చినప్పుడు ఆడియన్స్ ఓటేసినప్పుడు ఓకే అని నవ్వేసి ఊరుకుంటాడు భయ్య. దీని చాక్లెట్ ఏదో ఇస్తున్నట్టు చాక్లెట్ ఇచ్చేసి చాక్లెట్ ఒకటికి ఇచ్చి ఒకటికి ఇవ్వనట్టు కాదు ఇది. లైఫ్ క్యారెక్టర్ మీద మాట్లాడే మాట. అట్లీస్ట్ ఇప్పుడు తనూజ అయినా వచ్చి నామినేషన్లో ఆమె చెయ్యరా వెయ్యి, నాకు లేని ప్రాబ్లం నీకేంటి అని చెప్తూ కొట్టినట్టు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడింది. తనూజాని నేను తిట్టుండొచ్చు, బట్ ఆ మాత్రం కూడా నిన్ను డిఫెండ్ చేసుకోలేకుండా ఓకే నవ్వేసి ఊరుకుంటూ పోయా నువ్వు. అసలు అందరికన్నా అసలు అర్థం కాని క్యాండిడేట్ ఎవడనంటే నువ్వే. అండ్ నేను ఇప్పుడు మామూలుగా ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు ఆడియన్స్కి. మాట ఫ్రాంక్గా చెప్పాలంటే బేసిక్గా ఓసారి ఏమో మాట అక్కడ అంటూ ఓసారి ఏమో ఇక్కడ అంటూ అన్నీ కలిపి నేను అక్కడి నుంచి వచ్చానంటూ. ఇప్పుడు ఆ వృత్తినే వదిలేసావు కదా, మరి ఆ వృత్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అనేది పాయింట్. అంతే, అంతకుమించి ఏమీ లేదు ఆడియన్స్కి నీ మీద కన్ఫ్యూజన్. ఏం మాట్లాడినా వృత్తి గురించి మాట్లాడతాను. అది గొప్ప వృత్తి, దానిలో ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి కంప్లైంట్స్ లేవు. కానీ నువ్వు మాట్లాడినప్పుడు ఇంకోటి మాట్లాడతాడు కదా, అప్పుడు నువ్వెందుకు డిఫెండింగ్గా నీ ప్రొఫెషన్ తీసుకొస్తున్నావు అనేది ఆడియన్స్కి ఉన్న పాయింట్. ఆలోచించు సార్.